Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. రండమ్మా కాఫీ తాదు కానీ కూర్చోండమ్మా. ఏంటి స్వామి ఇతను? చాలా మంచోడమ్మా, మెగాస్టార్ సినిమాలు చూసిన వాళ్ళు అయిపోతాడు. స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను. మేడంకి స్పెషల్ కాఫీయా? ఏయ్, చూచి. పద మేడం మందులు రాసుకో చూచి. థ్యాంక్ యూ. పద కూర్చో. కాఫీ బాగుంది. ఎవరు చేశారు? మా రవణ పెట్టాడమ్మా. రవి? ఎవరు రమ్మను? రవణ మేడం పిలుస్తున్నారు. ఇతనే రవణ. శిరీష మీరా? రవి నువ్వేంటి ఇక్కడ? కాఫీ బాగుందా? చాలా. అది కాదు రవి, నువ్వు ఇక్కడ. ఈ హోటల్ మనోల్దే. మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా బాగున్నారు. అవును మీరేంటి ఇక్కడ? ఏమైంది అన్నా అన్నా ఏమైందన్నా? అన్నా లే అన్నా. స్వామి త్వరగా కార్తీ. జాగ్రత్త అన్నా, త్వరగా పట్టిది అన్నా. అన్నా త్వరగా పోనీ. ఏమైంది డాక్టర్? త్వరగా చూడండి డాక్టర్. లోపలికి తీసుకురండి. ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చనిపోయాడమ్మా. ఆ పేపర్స్ ఏంటి రవి? అతని భూమికి సంబంధించిన పేపర్స్. ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు. భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పిచ్చిన ఆ దొర ఎంఆర్ఓ ఆఫీస్లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి. చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కడిని. నరికేడవేంటి రవి? నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు, ఒక చోట సరిగ్గా రాదు, ఏం చేస్తావు? ఎరేజర్తో సరిచేస్తావా, లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా? మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన? తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు, శవాలు. పదరవి రా. పానుకోటి నర్సయ్య ల్యాండ్ ఎవరు చూస్తున్నారు? మీరెవరు? ఇదిగోండి అప్లికేషన్. ఇది డిస్ప్యూట్ ల్యాండ్, ఎవడేం చేయలేడు. నీ నిర్లక్ష్యం, నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా? ఏంటమ్మా గొడవ? హలో సార్. ఓకే సార్. You are dismissed. Pion!
నేను ఒక పేపర్ ఇస్తాను, అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ చేయి. అలాగే మేడం. ఎవరమ్మా మీరు? ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ. మీ పరిస్థితులు నాకు తెలుసు. పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది. పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరి ఎట్టాగమ్మా? నేనే మీ ఊరొస్తాను. ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు, మీ పని పూర్తయిపోతుంది. దండాలమ్మా. ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి, కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి. అన్నయ్య, మన ఊరి సమస్య పేదరికం కాదు, నక్సలిజం. నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారు. ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది. అందుకే నా పన్నం చేయనివ్వండి. స్నానం చేసిరండి, భోజనం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఇలా రండి. మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు. తను వాళ్ళ పేర్లు చెప్తారు, వాళ్ళని పిలవండి. అలాగే మేడం. వెళ్ళండి. మేడం, కాఫీ. నువ్వెప్పుడు వచ్చావు రవి? మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా, మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని వచ్చేసా. రవి, ఈ కాఫీ కోసమైనా నేను పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి అలా అనేసారు? దట్స్ ఎ కాంప్లిమెంట్. భలే వారండి బాబు. దండాలమ్మా. నమస్తే. ఇలా ఇవ్వండి. చెప్పండి, మీ సమస్యలేంటో. పేరు తలుపుల వీరాంజనేయులు. ఉన్నది 3 ఎకరాల పొలం. చెన్నుపాటి ధనుంజయరావు అనే మహానుభావుడు అందులో 2.5 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు. అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు. దిక్కులేనాడు కాబట్టి 1/2 ఎకరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అవునమ్మగారు, ఆ పొలం ఎలాగైనా తిరిగి ఇప్పించేయండి అమ్మగారు. ఆ పొలం కోసం 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు. వీరబాబు, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో. మేడం, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఇవే. వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం, మన ఊరి పెద్ద మనుషులతో. ఆహా. ఇందు మూలంగా 50 మంది గ్రామ ప్రజలకి తెలియజేయదేవనగా శ్రీరామగిరి గ్రామ పంచాయతీ మోతుబరి రైతులు, సన్న చిన్నకారు రైతులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలా. హలో, ఎవరు? నమస్తే బాబాయ్, నేను ఈశ్వర్ రెడ్డి. ఎలా ఉన్నావు? బాగున్నా. చెప్పు బాబాయ్, శిరీష్ ఎంఆర్ ఆఫీస్లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. అందుకనే మీకు ఫోన్ చేశాను. శిరీష్ చెప్పింది చేయండి, అదే మనకి కలిసి వస్తుంది. సరే బాబాయ్, ఉంటాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కూర్చోండి. పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు, పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది. ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్టా. కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు? దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది. అది ఎవరి తప్పు? మొత్తం 100 ఎకరాల పైచిలుకు భూమి వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది. మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా, లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా? అలా చేయండి మేడం. నువ్వు ఆగవే నరసింహులు. ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు. ఏంట్రా అది?
ఎవరు మీరు? ఏం కావాలి? ఏయ్! ఏయ్! సార్ మన పోలీస్ టీం అడవంతా జల్లెడ పడుతున్నారు సార్. యూ డోంట్ వరీ సార్. చూడు ఇన్స్పెక్టర్, సాయంత్రంలో పేశ్వరయ్య ఇంట్లో ఉండాలా. వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను. అమ్మా, వాణ్ణి కలవటానికి వచ్చాను నేను. ఇంతలో ఇలా జరిగిపోయింది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. సార్ ఈ కంప్లైంట్ మేడం సైన్. ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా. వెళ్ళండి, ముందెళ్ళి అబ్బని చూడండి. సార్ అయ్యా అయ్యా అయ్యా, మన పొలంలో అయ్యా. ఏమైందిరా? ఈశ్వర్య ఈశ్వర్య శవం 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 అయ్యా. చెన్నారెడ్డి, పద, 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 పద. అలాగే సార్. మీరే సార్ మీరు క్లియర్ చేయి. మీరందరూ జరగండి అమ్మా పక్కకి. ఊరుకో అమ్మా, ఊరుకో. నలుగురికి మంచి చేయాలన్నది మీ అన్నయ్య కళ. అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు. ఆ కళ మధ్యలో ఆగిపోకూడదమ్మా. ఇందులో సంతకం పెట్టు. బాబాయ్, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా. కానీ బాబాయ్, నేను ఈ పరిస్థితుల్లో. అమ్మా, పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి. ఇదిగో, నువ్వు పెట్టిన ఆ ఒక్క సంతకం చాలా మంది జీవితాలు మార్చింది. నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది. పెట్టమ్మా. వెళ్ళొస్తాను. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం. వినపాక మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా సురేషారెడ్డి. రవిని పిలిపించు. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం.
ఎంఆర్ఓ శిరీష ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి. ఏం చేయమంటావు అన్నా? శిరీషని ప్రజాకోర్టులో హాజరుపరచాలి. అది నువ్వే చేయాలి. అన్నా ఎక్కడికి పోతున్నాం మనం? సమసమాజ స్థాపన వైపుకు, బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడు గుండెలు చీల్చే వైపుకు, అభయం ఇచ్చే ఎర్ర జెండా నీడ వైపుకు. రవి, అందుకే ఎలక్షన్ జరగకూడదు. గెలిస్తే మనమే గెలవాలి. డబ్బు, కులం, రాజకీయ కండబలం, సానుభూతి ఓట్లు గాని గెలవకూడదు. ఈశ్వర్రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషకి హై సెక్యూరిటీ ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఇక్కడ విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్కి చోట్లేదు రవి. హత్యకి గురైన నరసింహులకు 2 పసిబిడ్డలున్నారు. అలాంటి ఎందరో పసిబిడ్డల భవిష్యత్తు కోసం మనం ఇచ్చేసినాం రవి. రవి, సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది. తమ జనరల్స్ని వదిలిపెడితే గాని నీ కొడుకును వదిలిపెట్టమని బేరం పెట్టింది. స్టాలిన్ ఏం చేశాడో తెలుసా? దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు. కానీ జనరల్స్ని వదిలిపెట్టలేదు. అది కమిట్మెంట్ అంటే. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి శిరీషను తీసుకురా. రేయ్ సార్, రవి మనోడేరా? వెళ్ళు. అమ్మా, భోజనం తీసుకురమ్మంటారా? నాకేం వద్దు. భోంచేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది శిరీష. నువ్వు వెళ్ళి తీసురా అమ్మా. సరే. రవి, నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా? తలనొప్పిగా ఉంది. చేసిస్తా కానీ తర్వాత నువ్వు భోంచేయాలి. మీరేంటిలా? మంచినీళ్ళ కోసం వస్తున్నాను. ఓ, లోపల ఉన్నాయి, పదండి. ఇదిగోండి మంచినీళ్ళు.
రాయ్ సార్, వదలండి. సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్